సత్తిబాబు రాణి ఇద్దరు దంపతులు. వారిది అత్తిలి. రాణి ఎప్పుడు తింగర్ పనులు చేస్తూ ఉంటుంది. అందువల్ల సత్తిబాబు తింగర్ బుచ్చి అని తనని తిడుతూ ఉంటాడు. రాణి చేసే తింగర్ పనుల వల్ల భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. ఒకరోజు ఇంట్లో నుండి బయటికి వెళ్తూ ఉండగా, ఏవండి, ఆదర్శ దంపతులంటే ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. మరి ఆది దంపతులంటే ఎవరు? శివపార్వతులే. శివపార్వతులు దేవుళ్ళు కదా. నేనడిగేది దంపతుల గురించి. శివపార్వతులు దంపతులేనే మొద్దు మొహమా. సరే, ఆదర్శ దంపతులంటే ఎలా ఉండాలి? అసలు నీకు ఆదర్శ దంపతులకి ఆది దంపతులకి తేడా తెలుసా? అసలు నువ్వేం అడుగుతున్నావో అర్థమవుతోందా? అంటే మనం ఆది దంపతులమా ఆదర్శ దంపతులమా తెలుసుకుందామని అడిగాను. మనలాంటి వాళ్ళని అలా పిలవరు తల్లి. ముఖ్యంగా నీలాంటి తింగర్ బుచ్చిని అస్సలన్రు. ఏ, నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదు, అన్నీ ఎక్కువే. అసలు ఆదర్శ దంపతులంటే ఎలా ఉంటారో చెప్పండి. మనలా మాత్రం అస్సలుండరే. సరిగ్గా చెప్తారా చెప్పరా? భర్త మాట జవదాటని భార్యకు ఉన్నత స్థానాన్ని కల్పించే భర్త. ఇటువంటి భార్యాభర్తల్ని ఆదర్శ దంపతులు అంటారు. భర్త చేసే ప్రతి పనిలో అన్ని విధాలా సహకరించే భార్య, భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకునే భర్త, అటువంటి వాళ్ళని ఆదర్శ దంపతులు అంటారు. అయితే మనం కూడా ఆదర్శ దంపతులం అవుదామండి. నీలాంటి దాన్ని కట్టుకున్నాక నేను ఆదర్శ భర్తని ఎలా అవుతానే? నువ్వు ఆదర్శ భార్యవి ఎలా అవుతావు? ఏదేమైనా కాని నేను మీరు ఇద్దరం ఆదర్శ దంపతులం అవ్వాలి, అంతే. ఏం చేస్తారో నాకు తెలీదు. ఇలా మొండి పట్టు పట్టి భర్తని హింసించే వాళ్ళు ఆదర్శ భార్యలు అవ్వరే. నాకు పనుంది, బయటకు వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు నన్ను విసిగించకు. అయితే ఆగండి, నేను మీకెదురొస్తాను. ఎదురొస్తావా? ఏ, నేను మళ్ళీ తిరిగి రావడం నీకిష్టం లేదా? ఏంటండి అలా అంటారు? నేనెదురు రాకూడదా? మా నాన్న ఎప్పుడు బయటికి వెళ్ళినా నన్నే ఎదురు రమ్మని పిలిచేవాడు తెలుసా? అందుకే తొందరగా పోయాడు. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు. అయితే వచ్చేటప్పుడు కూరగాయలు ఆకుకూరలు తీసుకుని రండి సరే అని చెప్పి సత్తిబాబు బయటికి వెళ్తాడు. రాణి లోపలికి వెళ్ళిపోతుంది. సత్తిబాబు బయట తన పని ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయలు ఆకుకూరలు తీసుకుని ఇంటికొస్తాడు. ఇంటికి వచ్చి రాణిని పిలుస్తాడు. ఏమేవ్, ఎక్కడున్నావు? రాణి బయటికొచ్చి, ఏంటండి, నాకు పేరుంది కదా, ఏమేం అని పిలుస్తారేంటి? అబ్బో, నీదో గొప్ప పేరు. ఏంటమ్మా అది? రాణి. ఏ రాజ్యానికి రాణివి తల్లి నువ్వు? ఏవండి, నా పేరే రాణి. నన్ను మా నాన్న రాణిలా పెంచాడు. అందుకే తొందరగా పోయాడేమో. ఇంకొకసారి మా నాన్న గురించి మాట్లాడితే ఊరుకోని చెప్తున్నా. ఊరుకోమాకే, ఊరేగు. అసలు నన్నెందుకు పిలిచారు? ముందా విషయం చెప్పండి. కూరగాయలు ఆకుకూరలు తీసుకురమ్మన్నావుగా, తీసుకొచ్చాను. ఇదిగో, తీసుకొని లోపల పెట్టు అని కూరగాయల సంచి రాణికిస్తాడు. రాణి వాటిని చూసి ఆకుకూరలు చూపిస్తూ, ఆకుకూరలు తెమ్మన్నానండి, ఇదేంటి ఇలా ఉంది? అది పాలకూర. అది కూడా తెలీదా నీకు? మీకెన్నిసార్లు చెప్పాను నేను పాలు పాల పదార్థాలు తినను అని. ఇప్పుడు నిన్ను పాలు పాల పదార్థాలు ఎవరు తినమని చెప్పారే? మరి పాలకూర ఎందుకు తీసుకొచ్చారు? పాలు పాల పదార్థాలంటే ఏమిటో ముందు చెప్పు. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, వీట్లో పాలకూర ఎక్కడుంది? మరి పాలకూరలో పాలున్నాయి కదా. అబ్బా, పాలకూరలో పాలుండడం ఏమిటే? నీ మోహం. అది ఆకుకూర మాత్రమే, దాని పేరు పాలకూర. అయినా పాలకూరలో పాలున్నాయి కదా, అందుకే నేను తిన్ను. పాలకూరలో పాలేంటే? అందుకే నిన్ను తింగర్దానా అని తిట్టేది. మీరు నన్ను తింగరి అన్నా బొంగరి అన్నా నేను మాత్రం పాలకూర తిన్ను. పాలకూరలో పాలున్నాయి, అంతే. రాణి తింగర్తనానికి సత్తిబాబు జుట్టు పీక్కుంటూ ఉంటే రాణి మిగతా కూరగాయలు బయటికి తీసి చూపిస్తుంది. రాణి నేతి బీరకాయని చూపిస్తూ, ఇదేంటండి, ఏంటిది? అదేంటో కూడా తెలీదా నీకు? మీ వాళ్ళు కూరగాయల ముక్కు మొహం చూపించలేదా నీకెప్పుడు? మా వాళ్ళు నాకు అన్నీ బాగానే చూపించి పెంచారు కాని మీరే నా గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. నీ గురించి నేనేం తెలుసుకోవాలి? దీని పేరేంటి ముందో చెప్పండి. దాని పేరు నేతి బీరకాయ్.
మరి నేతి బీరకాయలో నెయ్యున్నప్పుడు నేనెలా తింటాను? సత్తిబాబుకి తల గిర్రం తిరిగి గుండ్రంగా 3 సార్లు తిరుగుతాడు. నేతి బీరకాయలో నెయ్యుంటుందా? దానిలో ఎవరైనా పెరుగుని మజ్జిగని వేసి వెన్న తీసి నెయ్యి కరిగించి ఇందులో పోశారనుకున్నావా? నాకదంతా తెలీదండి. నేతి బీరకాయలో నెయ్యుంటుంది, అంతే. నేను తిన్ను. అయితే గడ్డి తిను. గడ్డి తినాల్సిన అవసరం నాకేంటి? ఇక్కడ ఇన్ని కూరగాయలున్నాయి కదా, వీటినే తింటా. ఈ కూరగాయలతో ఏం చేస్తావే? తినడానికి వంట చేస్తా. అందుకే నేను నిన్ను తింగర్దానా అనేది. వంటేం చేస్తావు? టమాటోలతో ఏం చేస్తావు? పచ్చడి చేస్తా. సరే, వంకాయలతో ఏం చేస్తావు? వాటితో కూడా పచ్చడి చేస్తా. వంకాయ పచ్చడి భలే ఉంటుందండి. దోసకాయలతో ఏం చేస్తావే? వాటితో కూడా పచ్చడి చేస్తా. దోసకాయ పచ్చడి భలే ఉంటుంది. ఎంతసేపు పచ్చడేనా? ఆ పచ్చళ్ళు అమ్ముకునే దానిలా అన్ని పచ్చళ్లే చేస్తావా? కూరగాయలు తెచ్చింది కూరలు వండుతావని, పచ్చళ్ళు చేస్తావని కాదు. నేను పచ్చడి చేస్తానండి. నాకు పచ్చడే ఇష్టం. మీరు తింటే తినండి, లేకపోతే పొండి. ఇదండి సంగతి. ఈవిడగారు ఆదర్శ భార్య అవుతుందట. భర్తకేం కావాలో చేయడం మానేసి తింటే తిను లేకపోతే పో అంటోంది ఈ ఆదర్శ భార్య. ఇలా భార్యాభర్తలిద్దరూ కాసేపు వాదించుకుని కుదుట పడతారు. మరుసటి రోజు సత్తిబాబు బయటికి వెళ్తూ రాణిని పిలుస్తాడు. ఏమేవ్, ఎక్కడున్నావు? ఇలా రా. బా, మీకెన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని. నా పేరు రాణి, గుర్తుంచుకోండి. అమ్మా రాణిగారు, మీకో నమస్కారం. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా కాస్త మొక్కలకు నీళ్లు పోయండి. మరీ అంత వెటకారం పనికి రాదులేండి. మొక్కలకు నీళ్లు పోయమని మామూలుగా చెప్పొచ్చుగా. మీరు మహారాణిగారు, మీకు మామూలుగా చెప్తే ఎలా ఎక్కుతుంది? అందుకే సాగదీసి చెప్పాను. సర్లేండి, మొక్కలకి నీళ్లు పోస్తాన్లే గాని మీరు వెళ్ళండి. మొక్కలకు నీళ్లు పోయమంటే ఏదో చెంబుతో అలా పోసేసి రాకుండా, మొక్కలకు మొత్తం దుమ్ము పట్టింది, కాస్త పైనుంచి కింది వరకు తడిచేలా నీళ్లు పోయి. అదే నువ్వు తలస్నానం చేస్తావు చూడు, అలాగా. సర్లేండి, మరీ అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. సత్తిబాబు మొక్కల బాధ్యత రాణికి అప్పచెప్పి బయటికి వెళ్తాడు. తన పని పూర్తి చేసుకుని తిరిగింటికొస్తాడు. ఇంట్లో రాణి తనకు భోజనం వడ్డిస్తుంది. భోజనం చేస్తూ, ఏమేవ్, మొక్కలకి నీళ్లు పోయమని నీకు చెప్పాను, పోసావా లేదా? ఓ పోశానండి. అచ్చన్ నేనెలా తలస్నానం చేస్తానో అలాగే వాటికి కూడా చేయించాను. తలస్నానం చేయించావా? మొక్కలకా? అవునండి, నేను కూడా అంత శుభ్రంగా చేసి ఉండను. ఏంటది? తలస్నానం. మొక్కలకి తలస్నానం ఏమిటే మొద్దు మొహందానా? వాటికి తలకాయలు ఎక్కడ ఉంటాయి? నేనేం చేసినా అలాగే వంకలు పెడతారు మీరు. కావాలంటే రండి చూపిస్తాను అని సత్తిబాబుని బయటికి తీసుకువెళ్లి మొక్కలు చూపిస్తుంది. అక్కడ మొక్కలకు ఆకులుండవు. ఆకుల్లేని మొక్కల్ని చూస్తూ సత్తిబాబు, ఏవే తింగర్దానా, ఏం చేసావే? మొక్కలకున్న ఆకులన్నీ ఊడిపోయాయి. అది మొక్కలకి శుభ్రంగా నలుగు పెట్టి స్నానం చేయించానండి. ఎంచక్క పచ్చగా నిగనగలాడుతూ ఉన్నాయి. పైనుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఎక్కడ మొక్కలకు జలుబు చేస్తుందో అని కండువాతో శుభ్రంగా తుడిచాను. తుడిచిన తర్వాత చూస్తే ఆకులన్నీ రాలిపోయాయండి. మొక్కలకి నలుగు పెట్టి స్నానం చేయించావా? అవునండి, సున్నిపిండితో శుభ్రంగా నలుగు పెట్టాను. వీపు రుద్దడానికి మీ అమ్మని కూడా పిలవలేకపోయావు? మా అమ్మ చాలా దూరంలో ఉంది కదండి, అందుకే పిలవలేదు. ఈ ఆదర్శ భార్య మొక్కలకు నలుగు పెట్టి మరీ తల స్నానం చేయించిందంట. ఈ తల తిక్క తింగరబుచ్చి అని సత్తిబాబు రాణి మీద కోప్పడతాడు. ఇలా రాణి చేసే తింగర్ పనులకి సత్తిబాబు ప్రతిరోజూ రాణిని తిడుతూనే ఉంటాడు. సీతాపురం ఒక సస్యశ్యామలమైన పల్లెటూరు. ఆ ఊరి పొలమేరల్లో రాముడి పొలం, సోముడి పొలం పక్కపక్కనే ఉండేవి. రాముడు భూమిని తల్లిలా చూసుకునేవాడు. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు పొడవకముందే భుజాన నాగలి వేసుకుని పొలానికి బయలుదేరేవాడు. కాని సోముడి తీరు అందుకు పూర్తిగా భిన్నం. సూర్యుడు నడి నెత్తిమీదకు వచ్చిన చెట్టు నీడలోనో అరుగుమీదనో కూర్చొని కష్టపడి పనిచేసే వాళ్ళని చూసి వెటకారంగా మాట్లాడటం అతనికి అలవాటు. ఒకానొక ఉదయం రాముడు తన పొలంలో చెమటలు కక్కుతూ గిత్తల్ను అదిలిస్తూ దుక్కి దున్నుకుంటున్నాడు.
ఆ శ్రమలో కూడా అతని ముఖంలో ఒక సంతృప్తి కనిపించింది. పక్కనే ఉన్న గట్టు మీద కూర్చొని సోముడు ఆవలిస్తున్నాడు. రే రాముడు, ఇంకా ఎన్నాళ్ళు రాయి మట్టితో కుస్తీ పడతావు? ఎంత చేసినా ఆ గంజినీళ్లకే సరిపోతుంది. నీ ముఖం చూస్తే జాలేస్తుందిరా. రాముడు గిత్తల్ని ఆపి అతని వైపు తిరిగి నవ్వుతూ, కట్టపడింది భూమి తల్లి మనకి ఎట్టా పెడుతుంది సోముడు. ఆ తల్లి కడుపు సల్లగుంటే మన కడుపులు నిండుతాయి గదా. మాటలు కాదు గాని నువ్వు లేసి నీ పొలం దున్నుకో. ఇత్తనాలు జల్లే కాలం దగ్గర పడుతోంది. పోరా పో. నా రాతలో ఏదో లంకె బిందె దొరకాలని రాసిపెట్టి ఉండాది. అప్పటిదాకా ఈ గొడ్డు సాకిరి నా వల్ల కాదు. ఏదో ఒక రోజు నా అదృష్టం పండుద్ది, చూస్తూ ఉండు. రాముడు నిట్టూచి, నీ ఇట్టం రా సోముడు అని తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. రాముడు అలా మనసు పెట్టి దున్నుతుండగా ఒక్కసారిగా నాగలి కర్రుకు టంగుమని పెద్ద శబ్దంతో ఏదో బలంగా తగిలింది. గిత్తలు బెదిరి ఆగిపోయాయి. రాముడు ఆశ్చర్యపోయి నాగలి పక్కన పెట్టి ఆ ప్రదేశంలో చేతులతో మట్టిని తవ్వడం మొదలుపెట్టాడు. కొంచెం లోతుకు వెళ్లేసరికి ఒక పాతకాలపు రాగి బిందె బయటపడింది. దాని మూత బరువుగా గట్టిగా ఉంది. ఎంతో శ్రమించి ఆ మూతని పక్కకి తీశాడు. లోపల చూడగానే అతని కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఆ బిందె నిండా తళతళ్లాడుతున్న బంగారు నాణేలున్నాయి. రాముడి గుండె దడదళ్లాడింది. అతనికి సంతోషం కన్నా భయమే ఎక్కువగా వేసింది. చుట్టూ కలయి చూశాడు. దూరంగా సోముడు తప్ప ఇంకెవ్వరూ లేరు. అతను వెంటనే తన పైపంచుతో ఆ బిందెను గట్టిగా మూటకట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా గిత్తల్ని ఇంటికి తోలుకుపోయాడు. రాముడు ఆత్రంగా ఇంటికొచ్చి గబగబా తలుపు గడియపెట్టాడు. అతని కంగారు చూసి వంటగదిలో ఉన్న లక్ష్మి బయటకొచ్చింది. ఏమండే, ఇంత పొద్దుపోకముందే వచ్చేశారు? మీ ముఖంలో నెత్తురు సుక్కలేదు. ఎవరన్నా ఏమన్నా అన్నారా? గిత్తలకేమైనా దెబ్బ తగిలిందా? రాముడు గొంతు పెగలక వణుకుతున్న చేతులతో మూట విప్పుతూ, చూడు లక్ష్మి, మన పొలంలో. లక్ష్మి బిందెలోని నాణాల్ని చూసి నోటిమీద చేయి వేసుకుని మాటలు రాక నిశ్చేష్టురాలైంది. కొద్దిసేపటికి తేరుకుని, అబ్బా, ఎన్ని బంగారు నాణాలా! ఇది కళ, నిజమా? ఎక్కడ దొరికాయండి ఇవి? రాముడు జరిగింది చెప్పి, ఆ దేవుడే మన కట్టం చూసి ఇచ్చాడేమో. కాని లక్ష్మి, ఇది మన సొమ్ము కాదు కదా. మన చెమట సుక్కలతో సంపాదించింది కాదు. నా మనసు కీడు శంకిస్తుందే. దీన్నెక్కడైనా పాతిపెట్టేద్దామా? లక్ష్మి భర్త చేతిని పట్టుకుని, అవేం మాట్లాండి? మిమ్మల్ని ఆ భూదేవి తల్లి కరుణించింది. మీరా తల్లి నమ్ముకొని సేద్యం చేశారు గనుక ఆ తల్లే మీకీ కానుకిచ్చింది. దీన్ని దుర్వినియోగం చెయ్యొద్దు. అలాగని భయపడి పారేసుకోవద్దు. మనకున్న అప్పులు తీరుతాయి. మన బిడ్డ చదువుకు అక్కరకొత్తాయి. మంచి గిత్తల జతను కొనుక్కొని సేద్యం ఇంకా బాగా చేద్దాం. అంతేగాని దీని చూసి మన కాళ్ళు నేల ఇడ్చి సాముసేయకూడదు. ఎవ్వరికీ ఈ సంగతి తెలియనీయొద్దు. రాముడు భార్య వివేకానికి సంతోషించి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం లక్ష్మి. మన మంచితనాన్ని, మన కట్టాన్ని ఎప్పుడూ వదలొద్దు అనుకున్నది తడవుగా మరుసటి రోజు రాముడు రంగయ్య శెట్టి ఇంటికి వెళ్ళాడు. రంగయ్య శెట్టి రాముణ్ణి చూసి ఎగతాళిగా, ఆ ఏరా రాముడు, వడ్డీ కట్టడానికి వచ్చావా లేక ఇంకా అప్పు కావాలని వచ్చావా? రాముడు వినయంగా కొన్ని నాణేలు శెట్టి ముందు పెట్టి, శెట్టిగారు, నా అప్పు, దాని కింద వడ్డీ మొత్తం ఎంతైందో లెక్క చెప్పండి. ఇదిగోండి, మొత్తం ఒక్కసారి తీర్చేస్తాను. రంగయ్య శెట్టి బంగారు నాణేల్ని చూసి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా, రేయ్, నీ దగ్గర ఇన్ని బంగారు నాణేలెక్కడివిరా? ఎక్కడైనా దొంగతనం చేశావా ఏంది? రాముడు శాంతంగా, అదంతా మీకు అనవసరం శెట్టిగారు. నా అప్పు నేను తీరుతున్నాను. లెక్క చూసి నా పత్రం నాకిచ్చేయండి. శెట్టి నోరు మూసుకొని లెక్క చూసి పత్రం ఇచ్చేశాడు. ఆ తర్వాత రాముడు సంతకుపోయి బలంగా ఆరోగ్యంగా ఉన్న ఒక మంచి గిత్తల జతను కొన్నాడు. తన పాత గుడిసెకు చిన్న చిన్న మరమ్మతులు చేయించుకున్నాడు. ఈ మార్పులన్నీ గమనించిన సోముడి కళ్ళు అసూయతో మండిపోయాయి. సోముడు ఒక్కరోజు రాముణ్ణి ఆపి అనుమానంగా, ఏరా రాముడు, నీలో ఏదో తేడా కనబడుతోంది. శెట్టి అప్పు తీర్చావంట, కొత్త గిత్తల్ని కొన్నావంట. రాత్రికి రాత్రే నీకు సిరిపట్టిందా ఏంది? ఇంతకీ ఏం జరిగింది? నా దగ్గర దాత్తే మంచిది కాదు చెప్తున్నా చూడు.
రాముడు మొహమాట పడుతూ తన అమాయకత్వంతో, అది ఆ, అది ఆ, నీతో చెప్పొచ్చులే సోముడు. మొన్న దున్నుతుంటే పొలంలో ఒక బంగారు నాణేల బిందె దొరికింది. ఈ మాట వినగానే సోముడి కళ్ళు మెరిశాయి. గొంతులో ఆత్రం వినపడింది. నిజంగానా? ఎక్కడా? సరిగ్గా చెప్పు. ఏ గట్టుకాడా? ఏ చెట్టు కింద? రాముడు అమాయకంగా, మన పొలాల సరిహద్దులో ఉన్న పెద్ద మర్రి చెట్టుకు తూర్పు దిక్కున్రా. నా నాగలికి తగిలింది. ఆ క్షణం నుండి సోముడి బుర్ర పాడైపోయింది. అత్యాశ అనే పెనుభూతం అతన్ని పూర్తిగా ఆవహించింది. ఈ దరిద్రుడి పొలంలోనే బిందె దొరికితే నా పొలంలో లంకె బిందెలు నిధినికి చేపాలు దొరకవా? నేను వాడికంటే గొప్పోణ్ణి కావాలి. ఈ ఊరికే పెద్ద ధనికుణ్ణి కావాలి అని పగటి కళ్ళు కండం మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి తన పొలం పని, ఇంటి బాధ్యత అన్నీ మర్చిపోయాడు. ఒక పార, ఒక గడ్డపార పట్టుకుని తన పొలాన్ని తవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. సోముడి పొలానికి భోజనాన్ని తీసుకొచ్చిన గంగమ్మ ఏడుస్తూ ఇలా అంది. ఏవండి, ఈ ఎర్రి పనులేందండి? సేనుని సేతులారా నాశనం చేసుకుంటున్నారు. పక్కన రాముడి గారి సేను చూడండి, ఇత్తనాలు సల్లి పచ్చగా ఎంత కళకళ్లాడుతుందో. మన బతుకు మనమే సెడగొట్టుకుంటున్నాం. సోముడు కోపంగా గంగమ్మను తోసేసి, ఏహే ఆపేహే, ఆ రాముడి అద్దట్టాన్ని చూసి ఓర్వలేకపోతున్నావా? నా పొలంలో వాడికి దొరికిన దానికంటే 10 నిధి దొరుకుద్ది. అప్పుడు మీరందరూ నా కాళ్ళ దగ్గర పడుంటారు. పా ఇక్కడి నుంచి. రోజులు గడిచాయి. సోముడు తన 2 ఎకరాల పొలాన్ని గజం కూడా వదలకుండా అడుగుల లోతున గుంతలు తవ్వేశాడు. అతని శరీరం శుష్కించి కళ్ళు లోతుకుపోయి చూడ్డానికొక పిచ్చివాళ్లా తయారయ్యాడు. ఊళ్ళో వాళ్లు అతన్ని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో ఆకాశం మేఘాలతో నిండిపోయింది. నల్లని మబ్బులు కమ్ముకొచ్చి ఉరుములు మెరుపులతో పెద్ద వాన మొదలైంది. రాముడి పొలం ఆ వాన నీటికి పచ్చగా బలంగా తయారవుతూ ఉంటే, సోముడి పొలం అతను తవ్విన గుంతలన్నీ నీటితో నిండి ఒక పెద్ద బురద సముద్రంలా మారింది. పొలంలోని సారవంతమైన మట్టి మొత్తం కొట్టుకుపోయింది. వాన వెలిసిన తర్వాత తన పొలం నాశనం అయిపోవడం చూసి సోముడి గుండె పగిలింది. ఆశలన్నీ అడియాసలయ్యాయి. బట్టలు చిరిగిపోయి బురదతో నిండిన శరీరంతో పిచ్చి చూపులు చూస్తూ ఊరి రచ్చబండ దగ్గర తలపట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. ఊరి జనం అతని చుట్టూ చేరి జాలిగా చూస్తున్నారు. అప్పుడక్కడికి రాముడు, శివయ్య తాత వచ్చారు. సోముడి దీనస్థితిని చూసి మిగతా వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పాలన్నట్టుగా శివయ్య తాత తన గొంతు సవరించుకున్నాడు. సోముడు, లేరా. జరిగిన దానికి ఇప్పుడు ఏడ్చి లాభం లేదు. అందరూ వినండి. ఇక్కడ 2 రైతులున్నారు. ఒకడికి అదృష్టం దొరికింది, కాని వాడు తన కట్టాన్ని నమ్ముకున్నాడు. దొరికిన దాంతో పొంగిపోకుండా అవసరానికి వాడుకొని మళ్ళీ తన పని తాను చేసుకున్నాడు. అందుకే వాడి పొలం ఇప్పుడు పచ్చగా నవ్వుతోంది. జనం అవునన్నట్టు తలలూపారు. శివయ్య తాత సోముడి వైపు చూపిస్తూ, ఇక్కడ 2వ వాడున్నాడు. పక్కవాడి అద్దుట్టాన్ని చూసి అసూయపడ్డాడు. కట్టపడకుండానే గొప్పోడు కావాలని కలలుగన్నాడు. దురాశకు పోయి ఉన్నదాన్ని సేతులారా నాశనం చేసుకున్నాడు. అందుకే వాడి పొలం, వాడి బతుకు ఇప్పుడు బురదగుండంలా తయారైనాయి. సోముడు వెక్కి వెక్కి ఏడుస్తూ, నిజమే తాత, నిజమే. నా కళ్ళు దురాశతో మూసుకుపోయినాయి. రాముడి మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయినాను. నా బతుకుని నేనే నాశనం చేసుకున్నా. నన్ను క్షమించండి. రాముడు సోముడి దగ్గరికెళ్ళి అతని భుజం పట్టుకుని లేవదీస్తూ, అయ్యో సోమా, బాధపడుకురా. జరిగిన నట్టానికి నేను కారణమే. నేను నీకా సంగతి చెప్పకుండా ఉండాల్సింది. పోన్లే, ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. ఈ ఏడు నా పంటలో నీకు సగం పాలిస్తాను. నువ్వు గంగమ్మ పస్తులుండడానికి నేను ఒప్పుకోను. వచ్చి ఏట్నుండి నాశనమైన నీ పొలాన్ని ఇద్దరం కలిసి బాగుసేద్దాం. ఇద్దరం కలిసి సేద్యం చేద్దాం. సోముడు పశ్చాత్తాపంతో రాముడి చేతులు పట్టుకుని, రామా, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. నీ మంచి మనసు ముందు నా దురాశ ఓడిపోయింది. నన్ను మన్నించరా. ఇప్పటి నుండి నీ అంటే ఉంటాను. నీతో పాటే కట్టపడతాను. రాముడి ఔదార్యానికి, సోముడి పశ్చాత్తాపానికి అక్కడున్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. ఆ రోజు నుండి సోముడు
తన సోమరితనాన్ని దురాశని పూర్తిగా వదిలేసి రాముడితో కలిసి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. వారిద్దరి స్నేహం కలిసి కట్టుగా వారు పండించిన పంట ఆ ఊరికే ఆదర్శంగా నిలిచింది. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టపడి సంపాదించిన దానిలోనే నిజమైన ఆనందం, సంతృప్తి ఉంటాయి. దురాశ, అసూయ మన ఉన్నతిని అడ్డుకోవడమే కాకుండా మన నాశనానికి కూడా దారి తీస్తాయి.